రాష్ట్రంలో హైవేలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జాతీయ రహదారి 16లో భాగంగా నరసన్నపేట ఇచ్చాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించాలని సూచించారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడానని ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విశాఖపట్నం నరసన్నపేట వరకు 6 లైన్ల జాతీయ రహదారి ఉందని, ఒడిశా సరిహద్దు ఇచ్చాపురం వరకు కూడా ఇదే విధంగా విస్తరణ చేపడతానన్నారు. ఏపీలో కొత్త జాతీయ రహదారులతో పాటుగా మరికొన్నిటిని విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు నేషనల్ హైవేలకు సంబంధించి కసరత్తు జరుగుతుండగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హైవేల విస్తరణపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు శ్రీకాకుళం జిల్లాలో హైవే విస్తరణ అంశంపై సమీక్ష చేశారు. నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారి 6 లైన్లుగా మారుతుందన్నారు రామ్మోహన్. దీనిపై కేంద్రం సానుకూలంగా ఉందని, ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. త్వరలో విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయన జిల్లాల్లో హైవే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ హైవేను విస్తరించే ప్రయాణం, సరుకు రవాణా వేగవంతం చేయొచ్చన్నారు రామ్మోహన్. అలాగే నూతనంగా నిర్మాణం కానున్న భోగాపురం మూలాపేట పోర్టు అనుసంధానం చేసే విశాఖపట్నం మూలాపేట బీచ్ కారిడార్ రోడ్డు ప్రతిపాదనలపై పనుల పురోగతిని కూడా అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయినట్లయితే జిల్లాలో మత్స్యకార గ్రామాలను జాతీయ రహదారితో కలపడంతో పాటు ఎగుమతులు పెరిగి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచవచ్చన్నారు. దీనిపై స్పందించిన హైవే అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పనులు వేగవంతానికి కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 197 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని విస్తరించి ఉండగా హైవేను విస్తరించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే పైడి భీమవరం నుంచి నరసన్నపేట వరకు నేషనల్ హైవే 6 లైన్లుగా విస్తరించగా, నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు 6 లైన్లుగా విస్తరించలేకపోయారు. ఎప్పటి నుంచో ఈ అంశం పెండింగ్ లో ఉంది. గత 5 ఏళ్లుగా ఆలస్యం అవుతూనే ఉంది. కేంద్ర మంత్రి కింజపు రామ్మోహన్ నాయుడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సమస్యపై విన్నవించడంతో హైవే విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం జిల్లా ఆనందపురం వరకు 211 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. 2016లో 3 విభాగాలుగా విభజించి 6 లైన్లుగా పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇచ్చాపురం నుంచి నరసన్నపేట, నరసన్నపేట నుంచి రణస్థలం నుంచి ఆనందపురం వరకు పనులు చేపట్టాలన్నారు. విశాఖ నుంచి నరసన్నపేట వరకు 6 లైన్ల రహదారి పనులు 2022లో పూర్తి కాగా, నరసన్నపేట మండలం తామరాపల్లి నుంచి ఇచ్చాపురం వరకు విస్తరణ పనులు చేయలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో 6 లైన్ల విస్తరణ పనులు జరిగినా పూర్తి స్థాయిలో నిధులు రాలేదు. నరసన్నపేట ఇచ్చాపురం హైవేల విస్తరణలో భాగంగా మధ్య 17 చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరిస్తే బాగుంటుందని జిల్లా ప్రజలు కూడా అంటున్నారు. ఈ హైవే విస్తరణ అంశాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వివరించి చెప్పమని ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తీపి కబురు వస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. శ్రీకాకుళంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. మెరుగైన కనెక్టివిటీ, ప్రాంతీయ ప్రగతికి బలమైన పునాదులు వేసే దిశగా చర్యలు చేపడుతున్నాం. ఈ చర్య ద్వారా ప్రాంతానికి ఆర్థికాభివృద్ధి మరియు ఉద్యోగ అవకాశాలు అందించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.